First, I am introducing myself. My name is Josna Devaki, JLN Livestock Management and Dairy Technology at GJC Medpalli. In first year, we have 3 papers. First paper is Ruminant Animal Production and Management. Second paper is Non-Ruminant Animal Production and Management. Third paper is Feeds and Feeding of Livestock. Today, we are discussing about chapter 3 in paper 3, that is Formulation of Rations. Formulation of Rations. Chapter topics are Definition of Ration and Feeding Standards. రేషన్ యొక్క నిర్వచనం మరియు దానా ప్రణాళిక గురించి తెలుసుకోవడం. డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రేషన్. మంచి రేషన్ కి ఉండే లక్షణాలు. థంబ్ రూల్స్ ఆఫ్ ఫీడింగ్ క్యాటిల్ అండ్ బఫెల్లో. థంబ్ రూల్ పద్ధతిలో గేదెలకు మరియు ఆవులకు ఇచ్చే ఆహారం. ఫార్ములేషన్ ఆఫ్ మిల్క్ రీప్లేసర్ అండ్ కాఫ్ స్టార్టర్. మిల్క్ రీప్లేసర్ మరియు కాఫ్ స్టార్టర్ యొక్క తయారీ. ఫార్ములేషన్ ఆఫ్ కాన్సన్ట్రేట్ ఫీడ్. దానా మిశ్రమం యొక్క తయారీ గురించి ఈ చాప్టర్ లో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ డెఫినేషన్ ఆఫ్ రేషన్. రేషన్. Ration is the feed allowed for a given animal during a day of 24 hours. The feed may be given at a time or in portion at intervals. రేషన్ ఒక రోజు లేదా 24 గంటల సమయంలో పశువుకి కావలసిన ఆహారం ఇవ్వడాన్ని రేషన్ అంటారు. బ్యాలెన్స్డ్ రేషన్. రేషన్ which provides the essential nutrients to an animal in such a proportion and amount they are required for the proper nourishment of the particular animal for 24 hours is known as balanced ration. Balanced ration. పశువుకి కావలసిన లేదా అవసరమయ్యే పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని ఒక రోజు లేదా 24 గంటల సమయంలో పశువుకి ఇవ్వడాన్ని బ్యాలెన్స్డ్ రేషన్ అంటారు. ఫీడింగ్ స్టాండర్డ్స్ ఫర్ క్యాటిల్. పశువుకిచ్చే దానా ప్రణాళిక. ఫీడింగ్ స్టాండర్డ్స్ ఆర్ దోస్ విచ్ గివ్ ద క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ బై అన్ ఎనిమల్ టు రిమైన్ హెల్తీ అండ్ హైలీ ప్రొడక్టివ్. పశువుకిచ్చే దానా ప్రణాళికలోని పోషక పదార్థాల పరిమాణం ఆ పశువుపై ఆధారపడి ఉంటుంది. ఇది పశువు యొక్క ఆరోగ్యము మరియు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. Feeding standards are set in accordance with productivity, composition of the product and physical condition. ఈ దానా ప్రణాళిక పశువు యొక్క ఉత్పత్తి అనగా పాలు, మాంసం, గుడ్లు, ఉన్ని మొదలైనవి మరియు ఆ పాలలో ఉండే ఫ్యాట్ అంటే వెన్న పరిమాణంపై, అదే విధంగా పశువు యొక్క భౌతిక స్థితిపై అనగా పిండం ఉత్పత్తి మరియు ఎదుగుదలపై ఆధారపడి ఉంటుంది. ఫీడింగ్ స్టాండర్డ్స్ డిఫర్ ఫర్ ఎనిమల్స్ అకార్డింగ్ టు బ్రీడ్, ఏజ్ అండ్ ఇండెక్ యూజ్. ఈ దానా ప్రణాళిక పశువు యొక్క వయస్సు, జాతిని బట్టి మారుతూ ఉంటుంది. మోడర్న్ ఫీడింగ్ స్టాండర్డ్స్ ఇంక్లూడ్ ద ఎనిమల్స్ టోటల్ న్యూట్రిషనల్ నీడ్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ feed units, digestible protein, calcium, phosphorus and keratin. ఆధునిక దానా ప్రణాళిక ప్రకారం పశువుకిచ్చే దానా అనేది ఆ పశువుకి కావలసిన పోషక పదార్థాలు అనగా ప్రోటీన్స్, మినరల్స్, ముఖ్యంగా కాల్షియం, ఫాస్ఫరస్ మరియు కెరోటిన్ వీటిపై ఆధారపడి ఉంటుంది. దీనిని ఫీడ్ యూనిట్స్ లలో వ్యక్తపరుస్తారు. డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ రేషన్. మంచి రేషన్ కి ఉండే లక్షణాలు. రేషన్ అంటే ఏంటి? పశువుకి ఒక రోజు లేదా 24 గంటల సమయంలో ఇచ్చే ఆహారాన్ని రేషన్ అంటారు. ఈ రేషన్ కి ఎటువంటి లక్షణాలు ఉండాలో చూద్దాం. ద రేషన్ షుడ్ బి సచ్ దట్ ఇట్ ఈస్ ఫెడ్ లిబరల్లీ. అంటే రేషన్ ని పశువుకి లిబరల్ గా ఇవ్వాలి. ఇట్ షుడ్ బి ఫెడ్ ఇండివిజువల్లీ. రేషన్ లో చాలా రకాల పదార్థాలు కలిపి తయారు చేస్తూ ఉంటారు. వాటిని
ఒక్కొక్కటిగా పశువుకి ఇవ్వాలి. ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్. రేషన్ ని పశువుకి కావలసిన లేదా అవసరమయ్యే పోషక పదార్థాలు ఉండే విధంగా తయారు చేయాలి. ఇట్ షుడ్ బి పాలటేబుల్ అంటే రేషన్ అనేది పశువుకి రుచికరంగా ఉండాలి. దేర్ షెల్ బి వెరైటీ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ ఇన్ రేషన్. రేషన్ లో అన్ని రకాల పదార్థాలు ఉండే విధంగా అంటే పచ్చిగడ్డి, దానా మిశ్రమం, తౌడు మొదలైనవి ఇవన్నీ కూడా కలిసి ఉండేలాగా రేషన్ ని తయారు చేయాలి. ద కాంపోనెంట్స్ ఆఫ్ రేషన్ షుడ్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ. రేషన్ లో ఉపయోగించే పదార్థాలు నాణ్యతని కలిగి ఉండాలి. ఇట్ షుడ్ కంటైన్ సఫిషియెంట్ మినరల్ మ్యాటర్. ఈ రేషన్ లో ఉపయోగించే పదార్థాలలో మినరల్ మ్యాటర్ అంటే ఖనిజ లవణాల మిశ్రమం అంటే కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ మొదలైన వాటిని కలిగి ఉండేలా చూడాలి. ఇట్ షుడ్ హ్యావ్ సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ గ్రీన్ ఫాడర్. పశువుకి కావలసినంత పచ్చి దానాన్ని కూడా రేషన్ లో కలపాలి. ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ ప్రాపర్లీ. రేషన్ ని సరైన పద్ధతిలో తయారు చేయాలి. ఇట్ షుడ్ బి ఎకనామికల్ అండ్ కన్జ్యూమ్ లెస్ లేబర్. ఈ రేషన్ కు ఉపయోగించే పదార్థాల యొక్క ఖర్చు అనేది తక్కువగా ఉండాలి మరియు తక్కువ లేబర్ ని వినియోగించాలి. Some rules of feeding cattle and buffaloes. While considering the feeding schedule of adult dairy cattle, proper consideration should be made for the purpose for which the animal has to be fed. అన్ని రకాల పశువులకి ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వకూడదు. అంటే దూడగా ఉన్నప్పుడు ఒక రకమైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే ఎదిగిన తర్వాత గర్భం ధరించినప్పుడు లేదా పాల ఉత్పత్తి ఇచ్చినప్పుడు ఒకే రకమైన ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. ఈ విధంగా పశువుకి ఆహారం ఇవ్వడానికి ఒక పద్ధతిని పాటిస్తారు. దానినే థంబ్ రూల్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి ద్వారా రేషన్ ని 3 రకాలుగా విభజించడం జరిగింది. 1 మెయింటెనెన్స్ రేషన్, 2 జెస్టేషన్ రేషన్, 3 ప్రొడక్షన్ రేషన్. First one, maintenance ration. This is the minimum amount of feed required to maintain the essential body process at their optimum rate without gain or loss in body weight or change in body composition. Under such circumstances, concentrate mixture which provides at least 20% protein and 68 to 72% TDN variety of feed should be included in the feed and balanced with minerals and vitamins. The amount of concentrate mixture and straw which provide maintenance requirement for adult dairy cattle is given below. ఈ పద్ధతిలో పశువుకి తక్కువ ఆహారాన్ని ఇస్తారు. ఈ ఆహారం పశువు యొక్క శరీర భాగాలు కదలడానికి మరియు పశువు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ మెయింటెనెన్స్ రేషన్ లో పశువుకిచ్చే ఆహారం వలన పశువు యొక్క బరువు పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఈ రేషన్ లో కాన్సన్ట్రేట్ మిక్చర్ అంటే దానా మిశ్రమంలో దాదాపు 20% ప్రోటీన్ మరియు 68 to 72% TDN ఉండాలి. అదే విధంగా మినరల్స్ మరియు విటమిన్స్ కూడా కలిగి ఉండాలి. ఈ రేషన్ లో కాన్సన్ట్రేట్ మిక్చర్ మరియు స్ట్రా అనేది పశువుకి ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. స్ట్రా 4 to 6 kgs, కాన్సన్ట్రేట్ మిక్చర్ 1 to 2 kgs. Next one, gestation ration. In the case of pregnancy, from 5th month onwards, more nutrients should be provided for proper growth of fetus and to prepare the mother to produce more milk production on calving. For this, in addition to maintenance ration, 1 to 2 kgs of concentrate mixture is recommended. Gestation ration అంటే
పశువు గర్భంతో ఉన్నప్పుడు ఇచ్చే ఆహారం. పిండం ఎదుగుదల 5వ నెల నుండి మొదలవుతుంది కనుక ఈ సమయంలో పశువుకి పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. దీని వలన పిండం యొక్క ఎదుగుదల ఎక్కువగా ఉండడమే కాకుండా పశువు ప్రసవించిన తరువాత పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రేషన్లో మెయింటెనెన్స్ రేషన్ కంటే 1 నుండి 2 కేజీల కాన్సన్ట్రేట్ మిక్చర్ ని ఎక్కువగా ఇవ్వాలి. స్ట్రా 5 kgs, కాన్సన్ట్రేట్ మిక్చర్ 3.5 kgs ఇవ్వాలి. Third one, production ration. Production ration is the additional quantity of ration for milk production over and above the maintenance requirement. For cows, 1 kg concentrate is required for every 2.5 kgs of milk, and for buffaloes 1 kg for every 2.0 kgs of milk produced. Production ration అనగా పాల ఉత్పత్తి కొరకు పశువుకిచ్చే ఆహారం. ఈ రేషన్లో పశువుకి ఎక్కువ మోతాదులో ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ దానా మిశ్రమాన్ని ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆవు 2.5 కేజీల పాలని, అదేవిధంగా గేదె 2 కేజీల పాలని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ రేషన్లో స్ట్రా 6 kgs, కాన్సన్ట్రేట్ మిక్చర్ 7 kgs గా ఇవ్వాలి. ఫార్ములేషన్ ఆఫ్ మిల్క్ రీప్లేసర్ అండ్ కాఫ్ స్టార్టర్. మిల్క్ రీప్లేసర్ మరియు కాఫ్ స్టార్టర్ యొక్క తయారీ విధానం. మొదటిది మిల్క్ రీప్లేసర్. మిల్క్ రీప్లేసర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూటెడ్ ఫీడ్ ఫర్ డైరీ క్లేవ్స్. Milk can also be substituted with milk replacer to make calf raising economical. Milk replacer అంటే దూడకి పాలకి బదులుగా ఇచ్చే ఆహారం. పశువు నుండి వచ్చే పాలు పూర్తిగా దూడకి ఇచ్చినట్లయితే రైతులు నష్టపోతారు. కనుక దూడని పశువు నుండి వేరు చేసి ఈ మిల్క్ రీప్లేసర్ ని అలవాటు చేసినట్లయితే రైతులకి ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మిల్క్ రీప్లేసర్ అంటే మిల్క్ రీప్లేసర్ వల్ల లాభాలు. ఫస్ట్ వన్, టు రేజ్ ఆర్ఫన్ క్లేవ్స్. ప్రమాదవశాత్తు తల్లి ఈన తర్వాత చనిపోయినట్లయితే ఆ దూడలను పెంచడానికి ఈ మిల్క్ రీప్లేసర్ అనేది ఉపయోగపడుతుంది. టు సప్లిమెంట్ డ్యామ్స్ మిల్క్. ఎక్కువ కాలం తల్లి పాలని దూడ తాగకుండా ఉండడానికి ఈ మిల్క్ రీప్లేసర్ నిరోధిస్తుంది. టు వీన్ క్లేవ్స్ ఎట్ అండ్ ఎర్లీ ఏజ్. వీనింగ్ అంటే తల్లిని దూడని వేరు చేయడం. దూడకి ఈ మిల్క్ రీప్లేసర్ ని ఇవ్వడం వలన వీనింగ్ చేయడం సులువుగా ఉంటుంది. టు మేక్ రేజింగ్ ఆఫ్ క్లేవ్స్ చీపర్. తక్కువ ఖర్చుతో దూడలని పెంచవచ్చు. టు మెయింటైన్ నార్మల్ గ్రోత్ ఆఫ్ క్లేవ్స్. దూడకి త్వరగా వేరే ఆహారాన్ని అలవాటు చేయడం వలన ఆ ఆహారంలో ఉండే పోషకాలు అంది దూడలు పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఎసెన్షియల్ పాయింట్స్ ఫర్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ విత్ మిల్క్ రీప్లేసర్. దూడకి మిల్క్ రీప్లేసర్ ఇచ్చినప్పుడు అది సక్సెస్ఫుల్ గా పనిచేయాలంటే ఈ క్రింది అంశాలు దోహదం చేస్తాయి. ఫస్ట్ వన్, ఎకనామికల్. మిల్క్ రీప్లేసర్ తయారీకి ఉపయోగపడే పదార్థాల యొక్క ఖర్చు తక్కువగా ఉంటే రైతులు ఆర్థికంగా లాభపడతారు. న్యూట్రిషనల్లీ అడిక్వేట్. ఈ మిల్క్ రీప్లేసర్ లో దూడ ఎదగడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేలా తయారు చేయాలి. ప్రాపర్ శానిటైజేషన్ ఇన్ కాఫ్ పెన్. దూడలని ఉంచే ప్రదేశాలు లేదా పాకలని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఈజీలీ మిక్సబుల్ విత్ వామ్ వాటర్ ఆర్ మిల్క్. పాలలో కానీ లేదా గోరువెచ్చని నీటిలో కానీ
ఈ మిల్క్ రీప్లేసర్ అనేది త్వరగా మరియు సులభంగా కలిసిపోయేలా ఉండాలి. అడిక్వేట్ ఎక్విప్మెంట్ అండ్ స్టెరిలైజ్డ్ యుటెన్సిల్స్. మిల్క్ రీప్లేసర్ తయారీకి ఉపయోగించే పరికరాలు లేదా పాత్రలని శుభ్రంగా కడిగినవి ఉపయోగించాలి. పాలటేబుల్. దూడకి ఈ మిల్క్ రీప్లేసర్ రుచికరంగా ఉండాలి. నియర్లీ సిమిలర్ టు కాంపోజిషన్ ఆఫ్ మిల్క్. పాలలో ఉండే పోషక పదార్థాల యొక్క పరిమాణానికి ఈ మిల్క్ రీప్లేసర్ యొక్క పోషక పదార్థాల పరిమాణం సమానంగా ఉండాలి. లెస్ క్రూడ్ ఫైబర్. ఫైబర్ అంటే పీచు పదార్థం. మిల్క్ రీప్లేసర్ లో ఫైబర్ యొక్క అంటే పీచు పదార్థం యొక్క పరిమాణం తక్కువగా ఉండాలి. కంటైన్స్ యాంటీబయోటిక్ మిక్చర్ ఆర్ అండ్ విటమిన్ మిక్చర్. అంటే ఈ మిల్క్ రీప్లేసర్ లో రోగ నిరోధక శక్తికి సంబంధించిన పదార్థాలని మరియు విటమిన్ తో కూడిన పదార్థాలని కలపాలి. ఇట్ కంటైన్స్ మినిమం 20% క్రూడ్ ప్రోటీన్. అంటే ప్రోటీన్ యొక్క పరిమాణం ఈ మిల్క్ రీప్లేసర్ లో కనీసం 20% ఉండాలి. ద మిల్క్ రీప్లేసర్ ఈస్ డైల్యూటెడ్ విత్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:8. నీటిలో 1 నిష్పత్తి 8 అంటే 1:8 నిష్పత్తిలో వాటర్ తో దీనిని డైల్యూట్ అంటే కలపాలి. ద కాంపోజిషన్ ఆఫ్ మిల్క్ రీప్లేసర్. మిల్క్ రీప్లేసర్ లో ఉండే పదార్థాలు మరియు వాటి పరిమాణాలు. వీట్ గోధుమలు 10 kgs. ఫిష్ మీల్ చేప పొట్టు అంటే చేప నుండి వచ్చే వేస్టేజ్ 12 kgs. లిన్సీడ్ మీల్ అవిసె పిండి 40 kgs. కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె 7 kgs. లిన్సీడ్ ఆయిల్ అవిసె నూనె 3 kgs. సిట్రిక్ యాసిడ్ 1.5 kgs. మొలాసిస్ అంటే చెరుకు నుండి షుగర్ అదే పంచదారను తయారు చేసేటప్పుడు వచ్చే పదార్థం 10 kgs. మినరల్ మిక్చర్ ఖనిజ లవణాల మిశ్రమం 3 kgs. బిట్రిక్ యాసిడ్ 0.3 kgs. యాంటీబయోటిక్ మిక్చర్ రోగ నిరోధక శక్తులకు సంబంధించిన మిశ్రమం 0.3 kgs. విటమిన్ మిక్చర్ విటమిన్ A, B and D 0.015 kgs. ఈ పదార్థాలన్నీ సరైన పరిమాణంలో తీసుకొని మిల్క్ రీప్లేసర్ ని తయారు చేసి దూడకి ఇస్తారు. నెక్స్ట్ వన్ కాఫ్ స్టార్టర్. కాఫ్ స్టార్టర్ యొక్క తయారీ చూద్దాం. కాఫ్ స్టార్టర్ హ్యాస్ బీన్ evolved for use with limited whole milk and ideal cough starter contains 20% DCP and 70% TDN. It is a mixture of grains, protein feeds, minerals, vitamins and antibiotics. Good cough starter should be palatable enough, rich in energy content and should contain approximately 18 to 20% protein and fiber less than 7%. కాఫ్ స్టార్టర్ ఇది దూడలకి ఇచ్చే ఆహారం. ఇది హోల్ మిల్క్ వలె ఉండే పదార్థం. మంచి నాణ్యత కలిగిన కాఫ్ స్టార్టర్ లో 20% డిసిపి మరియు 70% టీడిఎన్లు ఉంటాయి. డిసిపి అంటే డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్, జీర్ణమయ్యే స్థితిలో ఉండే ప్రోటీన్స్. అదేవిధంగా టీడిఎన్ అంటే టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్, జీర్ణమయ్యే స్థితిలో ఉన్న పోషక పదార్థాలు. ఇవి 20% డిసిపి 70% టీడిఎల్లను కలిగి ఉంటే దానిని మంచి కాఫ్ స్టార్టర్ అంటారు. ఇందులో గ్రెయిన్స్ అంటే గింజలు, ప్రోటీన్ సంబంధించిన పదార్థాలు, మినరల్స్, విటమిన్స్, అదేవిధంగా యాంటీబాడీస్ అంటే రోగ నిరోధక శక్తికి సంబంధించిన పదార్థాలు కూడా ఉంటాయి. ఇది రుచికరంగా ఉంటుంది. ఇందులో శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్స్ 18 to 20%, ఫైబర్ అంటే పీచు పదార్థం 7% కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాఫ్ స్టార్టర్ యొక్క తయారీ. కాఫ్ స్టార్టర్ లో ఏ పదార్థాలు ఉంటాయి, వాటి పరిమాణాలు ఏ విధంగా ఉండాలో చూద్దాం. మేజ్ అంటే మొక్కజొన్న 35 kgs, బార్లీ
15 kgs, groundnut cake అంటే పల్లిపిండి 30 kgs, wheat bran గోధుమ పొట్టు 10 kgs, fish meal చేప పొట్టు 7 kgs, mineral mixture ఖనిజ లవణాల మిశ్రమం 2 kgs, salt ఉప్పు 1 kg, యాంటీబయాటిక్ మిక్చర్ రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్న పదార్థాలతో కూడిన మిశ్రమం 100 grams, విటమిన్ మిక్చర్ 15 grams. వీటన్నిటిని సరైన పరిమాణంలో తీసుకొని కాఫ్ స్టార్టర్ ని తయారు చేస్తారు. Formulation of concentrate feed. The cheap feed prepared to meet the demands during drought and famine conditions. This feed is prepared with the locally available cheap feedstuffs. The Animal Husbandry Department, with the coordination of APDDC Federation of Hyderabad, formulates and manufactures the cheap feed for the benefit of the farmer during the drought condition at a lower and subsidy rates. The field staff of Animal Husbandry Department identify the local farmers who cannot afford to purchase a high balanced ration for their livestock in drought conditions and recommended to government for supply of cheap feed. APDDC Federation manufacture the cheap feed in their feed mixing plants and supply to the Animal Husbandry Department for onwards distribution to the identified farmers at a subsidy cost. Concentrate feed అంటే తక్కువ ఖర్చు కలిగిన పదార్థాలతో పశువుకి కావలసిన ఆహారాన్ని తయారు చేయడం. దీనిని కరువు కాలంలో ఉపయోగిస్తారు. దీనిని గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఖర్చుకు దొరికే పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. ఈ కాన్సంట్రేట్ ఫీడ్ ని ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏపీడీడీసీ ఫెడరేషన్ వారితో కలిసి కరువు కాలంలో లేదా దానా దొరకని సమయంలో రైతుల ప్రయోజనం కొరకు తక్కువ ఖర్చుకి అమ్మడం లేదా సబ్సిడీ ద్వారా వాటిని రైతులకి అందజేయడం జరుగుతుంది. ఈ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ స్టాఫ్ వారు ఎవరైతే రైతులు పశువుకి బ్యాలెన్స్డ్ రేషన్ ని ఇవ్వలేకపోతారో వారిని గుర్తించి ప్రభుత్వం వారి ద్వారా లేదా ఏపీడీడీసీ ఫెడరేషన్ ద్వారా ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్లలో దానాను తయారు చేసి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి చేరవేసి అక్కడి నుండి రైతులకి సబ్సిడీ ద్వారా ఈ దానాను అందజేస్తారు. The cheap feed is prepared with following ingredients. తక్కువ ధరకు దొరికే పదార్థాలతో కాన్సంట్రేట్ ఫీడ్స్ ని తయారు చేయడం. బాజ్రా 30 pots, pulses husk 58 pots, jaggery 7 pots, mineral mixture 3 pots, salt 2 pots. వీటన్నిటిని సరైన పరిమాణంలో తీసుకొని కాన్సంట్రేట్ ఫీడ్ ని తయారు చేసి రైతులకి అందజేస్తారు. ఈ చాప్టర్ లోని కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ రేషన్? రేషన్ అనగానేమి? పశువుకి ఒక రోజు లేదా 24 గంటల సమయంలో ఇచ్చే ఆహారాన్ని రేషన్ అంటారు. డిఫైన్ బ్యాలెన్స్ రేషన్. అన్ని పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని ఒక రోజు లేదా 24 గంటల సమయంలో ఇవ్వడాన్ని బ్యాలెన్స్ రేషన్ అంటారు. డిఫైన్ మెయింటెనెన్స్ రేషన్. మెయింటెనెన్స్ రేషన్ అనగానేమి? ఈ రేషన్లో పశువు యొక్క శరీర భాగాలు పనిచేయడానికి మరియు పశువు ఆరోగ్యంగా ఉండడానికి ఇస్తారు. ఇందులో పశువు యొక్క బరువు పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. వాట్ ఈస్ ప్రొడక్షన్ రేషన్? ప్రొడక్షన్ రేషన్ అనగానేమి? పాల ఉత్పత్తి కొరకు ఇచ్చే రేషన్ ని ప్రొడక్షన్ రేషన్ అంటారు. పశువుకి దాన మిశ్రమాన్ని 1 kg ఎక్కువగా ఇచ్చినట్లయితే గేదె 2 kgల పాలని, ఆవు
2.5 kgల పాలను ఎక్కువగా ఇస్తుంది. వాట్ ఈస్ మిల్క్ రీప్లేసర్? మిల్క్ రీప్లేసర్ అనగానేమి? దూడలకి పాలకు బదులుగా వేరే ఆహారం ఇవ్వడాన్ని మిల్క్ రీప్లేసర్ అంటారు. దీని వలన తల్లిని బిడ్డని వేరు చేయడం సులువుగా ఉంటుంది. డిఫైన్ కాఫ్ స్టార్టర్. కాఫ్ స్టార్టర్ అనగానేమి? ఇది దూడకిచ్చే ఆహారం. ఇందులో 20% DCP, 70% TDN ఉండాలి. DCP అంటే డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్, TDN అంటే టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్. లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ఫీడింగ్ స్టాండర్డ్స్. దానా ప్రణాళికను గురించి రాయండి. మెన్షన్ వేరియస్ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ రేషన్. మంచి రేషన్ కి ఉండే లక్షణాలని తెలపండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ థంబ్ రూల్స్ ఆఫ్ ఫీడింగ్ క్యాటిల్ అండ్ బఫెలో. థంబ్ రూల్ పద్ధతిలో పశువుకిచ్చే ఆహారం గురించి రాయండి. ఫార్ములేట్ మిల్క్ రీప్లేసర్. మిల్క్ రీప్లేసర్ తయారీ రాయండి. ఫార్ములేట్ కాఫ్ స్టార్టర్. కాఫ్ స్టార్టర్ తయారీని రాయండి. ఇప్పటి వరకు పేపర్ 3లోని 3rd చాప్టర్ అయిన ఫార్ములేషన్ ఆఫ్ రేషన్ అనే చాప్టర్ ని విన్నారు. I hope you are all understand very well. Thank you.